క్రిస్టియానిటీని ఎస్సీలను మరి రకరకాలుగా వర్గాలను హింసించి ఎంతో బాధకు గురి చేసినటువంటి మరి డాక్టర్ సుధాకర్ యొక్క ఆయన యొక్క మరణమే ఈ వైసీపీకి శాపంగా మారింది. రకరకాలుగా టీడీపీని ఇబ్బంది పాలు చేశాడు. భువనేశ్వరి మేడాన్ని కూడా చాలా అసెంబ్లీలో అవమానం చేశారు. చంద్రబాబు సార్ అవమానం చేశారు. చంద్రబాబు సారు ఒకటి వాగ్దానం చేశారు, నేను తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పిన రీతిగా ఈరోజు మరి ఆయన చేసిన శబ్దం నెరవేరబోతుంది. జై బాబు, జై జై బాబు. మరి కొంతమంది ఉన్నారు మాట్లాడే ప్రయత్నం కదా. సార్ చెప్పండి, అంటే టీడీపీ గెలుపు ఖాయమైపోయింది, మరి ఇక్కడ సంబరాలు షురూ చేసేశారు, ఎలా అనిపిస్తుంది? ఎలా ఉంది? ఈ రాక్షస పాలనకు అంతం పలికాడు. ప్రజా పరిపాలన వస్తుంది, అని అభివృద్ధి అవుతుంది, ఈ రాష్ట్రం అభివృద్ధి అవుతుంది, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయి, మహిళా సాధికారత, బీసీ సాధికారత, అన్ని వర్గాల సంక్షేమానికి చంద్రబాబు నాయకత్వంలో ఈ రాష్ట్రము అభివృద్ధి దిశపై భారతదేశంలో నెంబర్ 1 అయి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ మంగళగిరి నియోజకవర్గంలో మరి నారా లోకేష్ ముందంజలో ఉన్నారు. సో గెలుపు ఖాయమైపోయిందని డిసైడ్ అయిపోయారు, ఎలా అనిపిస్తుంది? లోకేష్ విజయము ఎప్పుడూ ఖరారైంది, ఇప్పుడు కాదు. ఇప్పుడు మెజార్టీ పైన మేము దృష్టి పెట్టాము. లోకేష్ విజయము ఖాయము. ఇప్పుడున్న వైసీపీ మంత్రులు అందరూ ఓడిపోతున్నారు. నోటికొచ్చిన మాట్లాడిన యదవ కొడుకులు మొత్తం ఓడిపోతున్నారు. అడలో నానిగాడు ఓడిపోతున్నాడు, అమ్మటి రాంబాబు గారు ఓడిపోతున్నాడు, వీళ్ళందరూ ఓడిపోతున్నారు. వీళ్ళకి ఒక్కొక్కరికి ముందుంది ముసళ్ళ పండగ. మా నాయకుడు వాళ్ళందరూ చూసేదాకా నిద్రపోడు. 175 కాదు, వాళ్ళకు వచ్చేది సింగిల్ డిజిట్ కి పరిమితం అయితే చూడాలి. చూస్తున్నారు కదా విజువల్స్ లో. సో ఆల్రెడీ వాళ్ళ గెలుపు ఖాయమైపోయింది, వాళ్ళైతే స్టార్ట్ చేస్తారు. సో స్పెషల్ అట్రాక్షన్ గా ఉన్నారు. సో ఎలా అనిపిస్తుంది? గెలుపు ఖాయమైపోయిందా? గెలుపు ఖాయమేంటి, వచ్చేసింది. ప్రమాణ స్వీకారానికి రెడీగా ఉండాలా. మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ చాలా ముందంజలో ఉన్నారు. సో ఎలా అనిపిస్తుంది? ఉంటాడు లోకేష్ బాబు, ముందంజలోనే ఉంటాడు లోకేష్ బాబు. లోకేష్ బాబు కష్టం, లోకేష్ బాబు చెమట, ఇవన్నీ సమాధానం చెప్తాయి. రిటర్న్ గిఫ్టులు అందరూ రెడీగా ఉంటారు. వైనాట్ 175 కాదు, కేకే సర్వే వైనాట్ 161. ఏం చెప్పాలంటే అంతకన్నా ఆనందం ఉంది. 5 సంవత్సరాలు వెయిట్ చేశాం, వీడు ఎప్పుడు పోతాడా అని. గెలుపు అయితే ఖచ్చితంగా ఖాయమైపోయింది. అమరావతి రాజధాని ఊపిరి పీల్చుకో, బాబు వచ్చాడు. అమరావతి రాజధాని అభివృద్ధి పరచడానికి మరి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా అయ్యారు. అమ్మా రాజధాని అమరావతి ఊపిరి పీల్చుకోమ్మా. ఖచ్చితంగా భారీ మెజార్టీ నారా లోకేష్ బాబు గారు గెలుపు. నామినేషన్ వేసిన రోజు ఆయన గెలుపు ఖాయమైపోయింది, ఎప్పుడో గెలుపు ఖాయమైపోయింది. అయితే మెజార్టీ మేము ఎక్కువ చేస్తున్నాం అంతవరకే.